డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి అమిత్ షా ఫ్లెక్సీని దగ్ధం చేశారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు. అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాతో పాటు బీజేపీ పార్టీ ఎంపీలందరూ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, జేఎస్సీ నాయకులు మేకల వీరన్న యాదవ్, సారయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, నాయకులు బెడ్న రాజు, గడప మల్లేష్, కుమారస్వామి, రాములు, సుదర్శనాచారి, మల్లేశం, తొందూరు ఎల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి ఒక దుర్దినం. అత్యున్నతమైనటువంటి సభ పార్లమెంటులో ఒక హోంశాఖ మంత్రి గారైనటువంటి ఒక బాధ్యత గల మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా, రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ ఈరోజు హుస్నాబాద్లో అఖిలపక్షం పక్షాన ఈ కార్యక్రమం నిర్వహించడం, నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమిత్ షా గారిని ఒకటే అడుగుతాము, ఏ రాజ్యాంగం ప్రకారంగా నువ్వు ఎంపీగా గెలిచినావు, మంత్రి అయినవో ఒక్కసారి సమాధానం ప్రజలకు చెప్పాలి. ఆ రాజ్యాంగాన్ని రచించింది ఎవరో కూడా నీకు తెలియదా? ఆ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను కాదని ఒక నిండు సభలో అంబేద్కర్ 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 అని ఊకే ఎందుకు స్మరిస్తున్నారు? భగవంతుడిని స్మరించుకుంటే 7 జన్మలైనా కూడా మీరు స్వర్గానికి పోతారు అనేటువంటి పద్ధతిలో మాట్లాడమని అంటే అసలు ఆ దేవునికి ఈ అంబేద్కర్కు ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి? పార్లమెంటులో మాట్లాడాల్సినటువంటి ఒక ప్రజాస్వామిక పార్లమెంటులో మాట్లాడాల్సినటువంటి విషయమేనా ఇది? ఇది భారత ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గురించి మాట్లాడడం అంటే తప్పు. అసలు దేవుడు అంటే ఎవరు అని అంటే అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి భారత జాతి బిడ్డలందరికీ కూడా అసలు దేవుడు అంబేద్కరే. ఆ అంబేద్కర్ని తలుచుకుంటేనే ఇవాళ మా పేదవాళ్ళ బతుకులు మంచిగా ఉన్నాయి. కనిపించని దేవుడి కంటే కనిపించినటువంటి దేవుణ్ణి మీరు అవహేళన చేస్తారు. ఓ మనువాదులారా జాగ్రత్త. మానవత్వం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. మానవత్వం నేర్చుకోర్రి, మనుషులుగా మాట్లాడోర్రి. మీరు ఇప్పటికైనా కూడా నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం జేఏసీ పక్షాన, ఇప్పుడు అఖిలపక్షం పక్షాన. నువ్వు ఏ రాజ్యాంగం ప్రకారం అయితే నువ్వు అధికారంలోకి వచ్చిండ్రో ఆ రాజ్యాంగాన్ని అవమానపరిచిన తర్వాత మీరు సీట్లో కూర్చుంటే అర్హత మీకు ఉన్నదా? మీకు మీరుగా స్వచ్ఛందంగా రాజీనామా చేయండి. నువ్వే కాదు, గత సంవత్సర కాలంగా బీజేపీ నాయకులు మిమ్మల్ని ఆదేశిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ నేతలు ఈ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అగ్రకుల ఒక అహంకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ రాజ్యాంగాన్నే మారుస్తామనేటువంటిది, ఒక మతపరమైనటువంటి దేశంగా మారుస్తామని, ఒక నియంతృత్వపరమైనటువంటి దేశంగా మారుస్తామని, మొత్తానికి ఒక అధ్యక్ష తరహా పాలన తీసుకొద్దామని ఒక కుట్రలతో మీరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా వాటిని సవరించుకోర్రి. ఇప్పటికైనా మీరు ఈ రాజ్యాంగం ప్రకారంగా బీజేపీకి సంబంధించిన ఎంపీలందరూ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే మీకు మీ పార్టీకి రాజ్యాంగం మీద ఒక నమ్మకం, విశ్వాసం లేదు. ఈ రాజ్యాంగం ప్రకారం ఎన్నికబడ్డారు కాబట్టి, ఈ రాజ్యాంగాన్ని అవహేళన చేసారు కాబట్టి మీరు వెంటనే దిగిపోవాలి. అమిత్ షా మాట్లాడిన దాన్ని సమర్థించినటువంటి మోడీ ప్రధాని గారు మీరు వెంటనే మీరు జాతికి, భారత జాతికి క్షమాపణలు చెప్పాలనేటువంటి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా సముద్రంలో చెత్త వేస్తే బయటికి ఏ విధంగానైతే పక్కకు బయటికి ఒడ్డుకు చేరుతుందో ఆ విధంగానే మేధావి వర్గం అంతా కూర్చొని ఇలాంటి మతవాదులంతా
పక్కకు పంపాల్సిన సమయం ఆసన్నమైందని ఈ అఖిలపక్షం నుండి నేను ఖచ్చితంగా చెప్తున్నా. దయచేసి మేధావులారా చర్చ చేయండి, ఈ మతవాదులకు సరి అయిన బుద్ధి చెప్పండి. పేద బడుగు బలహీన వర్గాలందరినీ 70-80 సంవత్సరాల నుండి మన వాళ్ళందరూ ఒక స్థితికి రావాలి, సమానత్వమే ముఖ్యం, అందరూ ఒక రీతిలో ఉండాలి అనే ఒక ఆలోచన కొద్దీ, మంచి బుద్ధి కొద్దీ ఎన్నో యొక్క పథకాలను తీసుకొస్తూ ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటూ వస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తితో ఒక వ్యవస్థతో కాదు, సంబంధ వర్గాలది. అదే ప్రజాస్వామ్యం అంటేనే యంగా భగత్ స్వరూపంగా మనం భావించుకుంటూ వచ్చినాం. అలాంటి భగత్ స్వరూపమైన ఈ యొక్క రాజ్యాంగానికి ముప్పు పట్టినప్పుడు మనం ఇంతవరకు చూసుకుంటుంటే ఇది సబబు కాదని నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా గెలిచినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం, ఆ రిజర్వేషన్ ప్రకారం నువ్వు ఎంపీగా పోటీ చేసినావు. ఈ మాటలు సరైనది కావు. రెచ్చగొట్టి భారతదేశంలో మత కలహాలు రేపి దళితుల మధ్య సృష్టించి ఒక సమస్య సృష్టిస్తే ఎంత సమస్య ఒక పక్కదారి పట్టించడానికి పార్లమెంట్ సమావేశాలనే పక్కదారి పట్టించి చర్చించే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. దీనికి పూర్తి నైతిక బాధ్యత వహించి రాష్ట్రపతి గారు వీరిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి సిపిఐ పార్టీ వైపున ప్రజల పక్షాన జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. గుర్తించాలి, అన్ని పార్టీల వాళ్ళు గుర్తించాలి. రాజ్యాంగాన్ని మార్చే క్రమం లోపల ఈ మాటలుగా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మాత్రం మనం కనుక చైతన్యం కాకపోతే రానున్న రోజుల లోపల మనువాదాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ ఒకసారి రాచరికాన్ని 10 సంవత్సరాలు మనం చూసినాం టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల. ఇంకా అంతకంటే రాచరికం తర్వాత కలిపి మనువాదాన్ని చూసే పరిస్థితులు వస్తాయి, గడ్డు పరిస్థితులు వస్తాయి. అందుకే అందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించి మరి వాళ్ళు కనుక కనీస ఇంగిత జ్ఞానం ఉంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ మరి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా బీజేపీ ప్రభుత్వం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి అంటే వెలుగు స్వభావం చేస్తే ఒకవైపు అంబేద్కర్ను 250 ఫీట్లది ఒకవైపు చేస్తూనే ఒకవైపు మేము బొంబాయి లోపల చేత స్థూపాలు కడుతున్నాం. అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఒక పక్క చెప్పుతూనే ఒక పక్క రాజ్యాంగాన్ని తూర్పు పొడిచే విధంగా అంటే తూర్పు పొడిచి వనవాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కాబట్టి బహుపరాక్ ప్రజలని గుర్తు చేస్తూ ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని మేము దేశ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. అమిత్ షా గారు, హోంశాఖ మంత్రివర్యులైన అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచేలా తన యొక్క మాటలు ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. అమిత్ షా గారు, దేవుడు అంటే మాకు కూడా ఇష్టమే, మేము కూడా దేవుడిని మొక్కుతాం. మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి వల్ల పార్లమెంట్లో దానిలో కూర్చోవడం జరిగింది. అదే దేవుని మీద నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేసి ఆ దేవుని దగ్గర భజన చేసి మీరు అప్పుడు ఒక ఎంపీగా గెలవండి, అప్పుడు మేము నమ్ముతాం. అంతేగాని దేవుడు అంటే మీకే ప్రేమ ఉన్నట్టు దేవుడినే మొక్కు రాజ్యాంగం కాదు అని అంటున్నావు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దేవుడు అనే వాళ్ళు దేవుని రూపంలో కాదు, మనిషి రూపంలో పంపించే దేవుడే అంబేద్కర్. ఆ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇది మీరి పద్ధతి కాదు. ప్రజలారా గమనించండి. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. వాళ్ళు రాజరిక పరిపాలన వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీని బంద పెడితే తప్ప మన ప్రజాస్వామ్యం బతికేలా లేదు. దీనికోసం ప్రతి ఒక్కరు ప్రజలు చైతన్యవంతులై బీజేపీని బంద పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఉస్తాబాద్